వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి. ఈ వీడియోస్ని ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ షేర్ చేయాలని కోరడం జరుగుతుంది. ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా సంప్రదించగలరు. పర్సనల్ గ్రూప్లో చేరిన వారికి కంప్లీట్గా ఈ ఇయర్ ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని కౌన్సిలింగ్స్ అయిపోయేంత వరకు మీకు పర్సనల్గా గైడెన్స్ ఇస్తూ వెబ్ ఆప్షన్స్ మీ ర్యాంక్ కేటగిరీ ప్రకారం ప్రతి ఎంట్రన్స్ సంబంధించి షేర్ చేయడం జరుగుతుంది పర్సనల్గా. మరి ఈరోజు ఒక బిగ్ అప్డేట్ ఏంటంటే, మనం ఆల్రెడీ జేఈ మెయిన్ సెషన్ 2కి సంబంధించిన ఆన్సర్ కీ కానీ రెస్పాన్స్ షీట్స్ కానీ ఈ నెల 12న రిలీజ్ అయితాయని మనం ముందే కేఆర్ గైడెన్స్ చెప్పడం జరిగింది. మరి రాత్రి దాదాపు 12:30 ప్రాంతంలో అంటే నైట్ మనకు ఈ జేఈ మెయిన్ సెషన్ 2 సంబంధించిన కీ మరియు రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ కాబడ్డాయి. మరి ఆ రాత్రి 12:30 గంటకైనా మనం అందుబాటులో ఉండి చాలామంది ఆస్పిరెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. మరి మీరు కీ చూసుకోండి, మీరు ఏదైతే రెస్పాన్స్ షీట్స్ ఉన్నాయో ఆ రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క షిఫ్ట్ యొక్క కీని చూసుకుంటూ ఆ క్వశ్చన్ ఐడీస్ అంటే క్వశ్చన్ ఐడి మీరు ఏదైతే ఆన్సర్ చేసి ఉన్నారో ఆ క్వశ్చన్ ఐడికి వాళ్ళు సరి అయిన ఇచ్చిన ఆన్సర్ కీలో ఇచ్చిన ఆన్సర్ ఐడిని సరిపోల్చుకుంటూ కౌంట్ చేసుకుంటే మీకు ఎన్ని క్వశ్చన్స్ సబ్జెక్ట్ వారిగా టోటల్గా కరెక్ట్ వచ్చాయని తెలుస్తుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూడండి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆల్రెడీ మనం సెషన్ 1లో కూడా చూసినాం. మరి కాబట్టి విద్యార్థులందరూ ఇప్పటివరకు మార్కులు చూసుకొని వారందరూ కూడా వెంటనే జేఈ మెయిన్ సెషన్ 2కి సంబంధించిన మీ షిఫ్ట్కి సంబంధించిన కీని చూసుకోవాలని విద్యార్థులను కానీ పేరెంట్స్ని కానీ కోరడం జరుగుతుంది. మరి దీనిలో అత్యుత్తమ మార్కులు పొందిన కేఆర్ గైడెన్స్ విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు ఐఐటి ఎన్ఐటి టాప్ విద్యాసంస్థల్లో సీట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. మరి ఎవరైనా మీకు ఈ కీలో డౌట్స్ ఉంటే ఆ కీపై మీరు ఛాలెంజ్ చేయడానికి, ఆ క్వశ్చన్పై ఛాలెంజ్ చేయడానికి మనకు రేపు నైట్ 11:50 వరకు టైం ఇచ్చారు. అంటే 13వ తారీఖు రాత్రి 11:50 వరకు మీకు ఏవైనా క్వశ్చన్స్ మీకు డౌట్స్ ఉంటే ఆధారాలతో సహా వారికి ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్కి 200 రూపీస్ చెల్లించి మీరు ఛాలెంజ్ చేయాల్సి ఉంటుంది. మరి జేఈ లాంటి పరీక్షలో దాదాపు ఫైనల్కి వస్తుంది. మరి ఫైనల్కిలో వీటిపై మీరు డౌట్స్ రేజ్ చేసిన వాటిపై నిర్ణయం తీసుకుంటారా లేదనేది ఎన్టీఏ వాళ్ళు నిర్ణయిస్తారు. పెద్దగా ఫైనల్కిలో క్వశ్చన్ సంఖ్యలో మార్పు ఉండదు. దాదాపు చాలా తక్కువ సంఖ్యలోనే ఏమున్నా 3-4 మధ్యలోనే క్వశ్చన్స్ మార్పులు చేసే అవకాశం ఉంది. మరి చాలామంది సబ్జెక్ట్ నిపుణులు ఈ క్వశ్చన్స్ ఏమన్నా ఆన్సర్స్ ఏమైనా రాంగ్ ఉంటే వాళ్ళే దాదాపు క్వశ్చన్ ఛాలెంజ్ చేస్తారు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు చాలామంది మాకు చూసుకోవడం లేదని ఫోన్ చేస్తున్నారు. మీరు ఏం లేదు, మీ యొక్క రెస్పాన్స్ షీట్ అంటే మీ పిల్లలు రాసిన రెస్పాన్స్ షీట్ మీకు డిస్ప్లే అవుతుంది. దాంట్లో వాళ్ళు ఏ ఆన్సర్ పెట్టారో ఆ క్వశ్చన్ ఐడి ఎంత ఉంది, మీ షిఫ్ట్లో ఇచ్చిన ఆన్సర్కి ఎట్లా ఉంది, ఆ క్వశ్చన్ ఐడి ఈ క్వశ్చన్ ఐడి సరి చూసుకొని ఆన్సర్కి మీరు సరి చూసుకొని మరి మీరు పెట్టిన ఆన్సర్ మీ పిల్లవాడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెట్టిన ఆన్సర్ కీలో ఇచ్చిన ఆన్సర్ ఐడి సేమ్ ఉంటే ఒకటి కౌంట్ చేసుకోవచ్చు. మళ్ళీ నెగిటివ్ మార్క్స్కు -1 కౌంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకు జేఈ మెయిన్స్ సెషన్ 2కి సంబంధించిన సమాచారం తెలియజేస్తున్న అప్డేషన్. కాబట్టి విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ మనకు మధ్యాహ్నం జేఈ మెయిన్స్ సెషన్ 2 రిజల్ట్స్పై రివ్యూ ఉంటుంది. మరియు ఎన్ని మార్కులకు ఎంత పర్సెంటేజ్ వస్తుందనేది లైవ్ కూడా మనం మధ్యాహ్నము మరియు నైట్ 2 లైవ్స్ ఈరోజు ఉంటాయి. కాబట్టి అప్పుడు లైవ్ వచ్చినప్పుడు అందరూ ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ అందుబాటులోకి రావాలని కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.